పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అండ్ రియల్ వెబ్సైట్స్ లో ఎలా పెనట్రేషన్ టెస్టింగ్ చేయాలి? ఫర్ సపోజ్ ఈ షాపింగ్ వెబ్సైట్ తీసుకో. నాకు ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి రైట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ తెలియదు. బట్ ఎవరో ఒక యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని క్రాక్ చేసి నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్లీ బర్బ్సూట్ టూల్ ఓపెన్ చేసి ప్రాక్సీ ఆప్షన్ లోకి వెళ్తే ఓపెన్ బ్రౌజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే నాకు ఒక క్రోమియం బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రౌజర్ లో నేను ఏ వెబ్సైట్ అయితే హ్యాక్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ పేజ్ లోకి నావిగేట్ అవుతాను. అండ్ ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి నా బర్బ్సూట్ టూల్ లో ఇంటర్సెప్షన్ ఆన్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తాను. లాగిన్ బటన్ క్లిక్ చేయగానే ఈ డేటా అంతా బర్బ్సూట్ టూల్ లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ డేటా పైన రైట్ క్లిక్ చేసి సెండ్ టు ఇంట్రూడర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంట్రూడర్ ట్యాబ్ లోకి వెళ్ళి నా రెస్పెక్టివ్ పేలోడ్స్ ని సెలెక్ట్ చేసుకుని యాడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పేలోడ్స్ లో నేను డార్క్ వెబ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న 16 మిలియన్ యూజర్ ఈమెయిల్స్ అండ్ పాస్వర్డ్స్ ని లోడ్ చేసి స్టార్ట్ అటాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బర్బ్సూట్ టూల్ ఈచ్ ఇండివిజువల్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ ని టెస్ట్ చేసి ఈ వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి కావాల్సిన రైట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని నాకు చూపిస్తుంది. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఈ డీటెయిల్స్ ని యూజ్ చేసి ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయిపోవచ్చు. సో ఇలా మనం ఒక టార్గెట్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఏ అటాక్ మెథడ్ వర్క్ అవుతుంది, ఏ అటాక్ మెథడ్ వర్క్ అవ్వట్లేదో తెలుసుకునే ప్రాసెస్ ని మనం పెనట్రేషన్ టెస్టింగ్ అని అంటాం. ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫాలోడ్ బై హ్యాకర్స్. ఈ టాపిక్ డీటెయిల్ ట్యుటోరియల్ కోసం స్టెప్ 3 అని కమెంట్ చేయండి. అలానే హ్యాకింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ హ్యాకర్ మనోజ్ కొరవంగిని ఫాలో అయిపోండి.